I think it's a second phase of pneumonia. Sir, we'll have to take a CT scan. కానివ్వండి. వెళ్దామా? పాపను జాగ్రత్తగా తీసుకెళ్ళమ్మా. ఏం లేదు నాన్న, భయపడకు. చూసుకోండి, మాట్లాడతాను. టేక్ దట్ ఫైల్. సరేలే, ఏ సమస్య లేదు. సార్, ఇది ఐ విట్నెస్ రిపోర్ట్స్. ఫోన్ చేయమని చెప్పు. వచ్చే అసెంబ్లీ ఎలక్షన్స్లో మన పార్టీ ఓడిపోయే అవకాశం ఉంది. హలో సార్, రామ్నగర్ బైపాస్ దగ్గర సెంట్రల్ యూనివర్సిటీ లేడీ ప్రొఫెసర్ బాడీ ఉంది సార్. అవును సార్, హిట్ అండ్ రన్ సార్. సార్, ఐ థింక్ దర్ ఇస్ ఎ ప్రాబ్లం. సెంట్రల్ యూనివర్సిటీలో పనిచేస్తున్న లేడీ ప్రొఫెసర్ బాడీ సిటీ అవుట్స్కట్స్ లో ఉన్న హైవేలో ఉందంట. హిట్ అండ్ రన్ సార్. ఓహో, హిట్ అండ్ రన్. హిట్ అండ్ రన్, మైనింగ్ స్కామ్, హెలికాప్టర్ స్కామ్, పెట్రో కేసు, ఇవన్నీ నా తల మీదకే వస్తాయి. అర్థమైందా? ముద్దు. ఏయ్, ఈ ఎలక్షన్ లో గెలిస్తే నేనే నెక్స్ట్. ఏంట్రా చూస్తున్నారు? చూస్తున్నారు, మెక్కారుగా. ఏదైనా మాట్లాడి చావండి. హిట్ అండ్ రన్, వాళ్ళకి ఏదైనా చెప్పు. హలో హలో సార్, కెన్ యూ హియర్ మీ? హలో హలో, బాడీని పోస్ట్ మార్టం పంపించండి. ఆ బాడీని పోస్ట్ మార్టంకి పంపించకండి సార్. సార్, ఆ బాడీకి ఏదో ఒక నంబర్ ఇచ్చి మార్చురీలో ఎందుకు పెట్టడం? షీఈ్ యువర్ హెడ్ లైన్, షీఈ్ యువర్ ట్రంప్ కార్డ్. ప్రకాష్ సార్, మీరు ఇప్పుడు బాడీని షిఫ్ట్ చేయొద్దు. ఓకే, చెప్పినప్పుడు చేస్తే చాలు. జస్ట్ వెయిట్ ఫర్ మై కాల్. ఐల్ బి ఇన్ టచ్. ఆల్ రైట్ సార్. ఇన్ని కోట్ల జనాభా ఉన్న మన రాష్ట్రంలో ఎప్పుడు రాళ్లు విసరాలి, ఎప్పుడు చప్పట్లు కొట్టాలి అని ఇక మీరే నిర్ణయించవచ్చు. ఆ హెలికాప్టర్ మైనింగ్ స్కామ్లన్నీ అందులో మాయమవుతాయి. సో షాల్ వి? ఆ బాడీ డిస్పాచ్కి, మిగతా ప్రొసీడింగ్స్కి నలుగురు కావాలి. లోకల్ క్రైమ్ లిస్ట్లో ఉన్నవాళ్ళు. నో నెగోసియేషన్, డబ్బు ఎంతైనా ఇవ్వండి. ఫుల్ పేమెంట్ ఇన్ అడ్వాన్స్. రూపేష్, యూ హ్యాండిల్ ద మీడియా అండ్ పిఆర్. అలాగే. ఓకే. మ్యాటర్ ముగించి నేను ఫోన్ చేస్తానా? వద్దు, నేను వస్తాను. మన 5 కలిసి చేయబోతున్నాం. దీన్ని మీరందరూ షేర్ చేసుకోండి. అలాగే. అర్థమైందా? సార్, ఆయన చెప్పారు కదా, తీసుకువెళ్ళండి. 3, 4, 5 పేజెస్ సంతకాలు తీసుకోండి. ఓకే అన్న, పని పూర్తయింది. థ్యాంక్ యూ సార్. ఏసీపీ సజ్జన్ కుమార్ రెడీ టు టేక్ చార్జ్. హీరో రంగంలోకి దిగే టైం వచ్చింది కదా. హలో, చెప్పండి సార్. ఆ కాలేజీ కుర్రాళ్ళ మక్కిళ్ళు ఎరగొట్టండి. ఓకే సార్, ఓకే. We are on Break the News in all news channels, national and regional. సార్, న్యూస్ అందరికీ తెలిసిపోయింది సార్. ఎవరయ్యా విషయం లీక్ చేసింది? సి, ఇది డిఐజీ కాల్. రోజులు
రాబోయే రోజుల్లో ఈ దారుణం చేసిన వాళ్ళని మీ ముందు నిలబడతాం. The architect of the plan and the master brain behind its execution, ACP Sajan Kumar. Objection, Your Honor. These are just fabricated stories. డిఫెన్స్ లాయర్ గారి కేవలం కట్టుకథలు మాత్రమే ఇవన్నీ. ఎలాంటి ఆధారం లేని బేస్లెస్ ఎలిగేషన్స్. ఆధారాలు ఉన్నాయంటే everything was his plan. Everything except the encounter. That was an order from the top. పై నుంచి వచ్చిన ఆర్డర్. పై నుంచి ఎవరిచ్చిన ఆర్డర్? చివరి క్షణంలో మీరు ఈ మాట అనడం దిస్ ఇస్ అబ్సర్డ్. ఐఎమ్ సారీ సజన్. వాళ్ళని షిఫ్ట్ చేయడానికి అంతా రెడీ చేయండి. ఏమయ్యా వాళ్ళని ఇక్కడ నుండి షిఫ్ట్ చేయమంటున్నారయ్యా? ఎవరిని సార్? ఎవరినా? ఓయ్ ఆ నలుగురినేనయ్యా. వెంటనే బండి రెడీ చెయ్యి. సార్ మన వ్యాను సర్వీస్కి వెళ్ళింది. మనం వాళ్ళని జీపులో తీసుకెళ్ళడం సేఫేనంటారా? ఓ అదేగా సార్ చెప్తాను. సజన్ సార్, డిఐజీ కాల్ చేశారు. ఈ కేసు నుండి తప్పుకోమన్నారు. మరి ఇప్పుడు డిఐజీకి హోమ్ సెక్రటరీతో ఫోన్ చేయించింది నేనే. ఆ తర్వాత ఏం జరగబోతుందన్నది ఏది ఆయనకి తెలీదు. ఫినిష్ దమ్ ఆఫ్. సారీ సార్. ఐ సెడ్ షూట్ ఆల్. సార్ మీరు అనుకున్నట్టు మీడియా కవరేజ్, పబ్లిక్ సపోర్ట్ ఇప్పుడు మీకు ఉంది. ఇక కోర్టు నుండి ఒక ఆర్డర్ వస్తే సరిపోతుంది. అది వచ్చేస్తుంది. ఐ ప్రామిస్ సార్. ఏసీపీ, ఇది రాజకీయం. ఇక్కడ గెలవడానికి ఏవైనా చేయాలి. అవసరం అనుకుంటే నోటుని రద్దు చేయాలి, ఓటుని రద్దు చేయాలి. ఎవ్వడూ మనల్ని ప్రశ్నించడు. కానీ మర్చిపోకు, ఎన్నటికీ నీ కోసం నేను ఉంటాను, నా పార్టీ ఉంటుంది. ఇది కాబోయే సీఎం వాక్కు ఏసీపీ. అయినా కూడా సార్, ఎన్కౌంటర్లో వాళ్ళని చంపడం అంటే ఒక రాజకీయ నాయకుడి అతి పెద్ద ఆయుధం ఏంటో తెలుసా నీకు? అభిమానం, ప్రజాభిమానం. ఇదొక అడిక్షన్ నాయన. వాళ్ళ ఆలోచనల్ని, తెలివితేటల్ని, నిర్ణయాల్ని మార్చుకునేటప్పుడు వచ్చే మత్తుందే, ఆ మత్తు గనక తడకెక్కితే ఆ తర్వాత వాళ్ళు కేవలం కార్యకర్తలు కాదు, భక్తులైపోతారు. నేను ఆ అభిమానాన్ని ఆజ్యం పోసి ఇంకా పెంచుతాను. వాళ్ళు జరిగినవి మర్చిపోతారు. వాళ్ళ అభిమానాన్ని ఉపయోగించుకొని పవర్ని ఈజీగా చేజిక్కించుకుంటాను. ఫినిష్ దెమ్. ఓకే సార్. సార్ ఎన్కౌంటరా? పైనుంచి ఆర్డర్. బండి తీయండి. సార్ సిగరెట్టా? కాల్చండి కాల్చండి. నేను అడిగితే ఎవరు? సుందర్, స్ట్రైట్గా ఎస్ఎల్పుర స్టేషన్కి వెళ్ళండి. మేము వచ్చేస్తాం. కాపీ సార్.
బండి స్ట్రైట్గా ఎస్ఎల్పురం స్టేషన్ పోని. ఎందుకంటే పాస్ పోసుకోవడానికి ಅದಕ್ಕೆ ಸಾಹೇಬ್ರು ನೀರು ಕುಡಿತಿರೋದು. మూర్తి వాళ్ళని కిందకి దింపు. బావా ఏముందని ఇక్కడ దిగుతున్నారు? సార్ బ్లర్ అయ్యా. क्या सर रिलैक्सेशन का मूड है क्या? क्या कमाल का प्लेस है. ఒకే చోట ఉండండిరా. సార్ ఇక్కడికి తీసుకొచ్చారేంటి సార్? కావాలా? సరే సరే ఉండు, చెప్తా ఉండరా. ఏంట్రా నువ్వు? సరే సరే. ఒరే కేశవ, వాళ్ళని కాస్త నోరు మూసుకొని రమ్మని చెప్పరా. अभी जाएगा ना वो नया स्टेशन, वो भी अच्छा रहेगा. రే గోపాల్, నా మాట వింటరా. ఏంట్రా? రే చెప్పేది కాస్త అర్థం చేసుకోండిరా. అవునరా. నన్ను వదిలిపెట్టండి సార్. ప్లీజ్ సార్. సార్ నాకు తెలియదు సార్. సార్ ప్లీజ్ సార్ వదిలిపెట్టండి సార్. సార్ ప్లీజ్ సార్. ఇది చాలా పాపం సార్. ఐఎమ్ సారీ సార్. చప్పట్లు కొట్టలేదా? టపాసులు పేల్చలా? ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ వీటిలో పోస్ట్ చేయలా? ఏ ఆధారాలు లేకుండా వాళ్ళది చెయ్యాలి. ఏ కారణాలు తెలుసుకోకుండా వాళ్ళని శిక్షించాలి. ఏ కోర్టు వద్దు, ఏ చట్టమో వద్దు, వాళ్ళని చంపాలి. ఆ నలుగురిని చంపిన తర్వాత మీరందరూ దాన్ని సంతోషంగా కొనియాడారు. కానీ న్యాయాన్ని కాపాడాలనే ఉద్దేశం మీలో ఏ ఒక్కరికి లేదు. It's because you wanted them killed. ఆల్రెడీ ఇంతకంటే ఎక్కువ దారుణమైన హత్యలు చేసిన వాళ్ళు ఎంతో మంది మన మధ్య ఉన్నారు. కానీ ఎవ్వరు వారిని తాకే ధైర్యం కూడా చెయ్యలేరు. కానీ ఏ కారణం లేకుండా ఈ నలుగురిని చంపొచ్చు. దానికి కారణం వాళ్ళ ఐడెంటిటీనే. వాళ్ళకే తెలియకుండా, అంతెందుకు మీకే తెలియకుండా మీ ముందు ఇంపోజ్ చేయబడే ఐడెంటిటీ. బికాస్ your identity is their votes, their politics. ఒక సెకండ్ స్టాండర్డ్ లో ఇచ్చే పాఠ్య పుస్తకంలో ఈ విధంగా ఫేర్ అండ్ అగ్లీ అని వేరు చేసి చూపించి ఒక 6 ఏళ్ల పసిబిడ్డ మనసులో కేవలం రంగు అనే ఒక రాజకీయ విత్తనం నాటబడుతోంది. ది పాలిటిక్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్, ద పాలిటిక్స్ ఆఫ్ హేట్. అంతెందుకు కోర్టు వారి నోటితోనే వాళ్ళని చూస్తే తెలియదా అనబడే దారుణమైన కుల రాజకీయాలు ఇక్కడ జరుగుతున్నాయి. ఓ నలుగురిని బట్టలు ఓడదీసి నడి రోడ్లో కొడుతున్నారు. కానీ అది జరిగేది బీహార్లోనేగా.
మాంసాన్ని రవాణా చేసిన వ్యక్తిని ఒక గుంపే వచ్చి కొట్టి చంపింది. కానీ అది యూపీలోనేగా. పోలీసులు పిలిచారని వచ్చిన ఇద్దరిని కస్టడీలోకి తీసుకుని దారుణంగా చంపారు. కానీ అది తూత్తుకుడిలో కదా. ఒకడు ఆకలి బాధని తట్టుకోలేక ఆహారాన్ని దొంగిలించాడని ఒక ఆదివాసి యువకుడిని అందరూ కలిసి దారుణంగా కొట్టి చంపారు. అది జరిగింది కేరళలోనే కదా అంటే కాదు, ఇవన్నీ జరిగింది ఇండియాలో. ఇండియా ఒక చార్జ్ షీట్ ని ఫైల్ చేయడానికి ముందు ఆ నలుగురికి వ్యతిరేకంగా ఈ దేశమే తీర్పు రాసిందంటే దానికి ఒకే ఒక్క కారణమే ఉంది. విద్య అనే అమ్మాయి తన డెత్ నోట్ లో చివరిగా రాసిన మాటలు, మై బర్త్ వాస్ మై మిస్టేక్. ఈ దేశంలో ఇటువంటి ఒక సిచ్యువేషన్ లో తను పుట్టడమే తను చేసిన తప్పు. యువర్ ఆనర్, దేర్ బర్త్ వాస్ ఇండీడ్ దేర్ మిస్టేక్. అండ్ ఫైనలీ ఆఫ్టర్ ఆల్ దిస్, ఎందుకు ఇవన్నీ చేశారు? And the answer, Your Honor, is this report submitted by the Intelligence Bureau just 2 months ago to the government, which says రాబోయే పార్లమెంట్ ఎలక్షన్ లో రూలింగ్ పార్టీ అధికారం కోల్పోతుంది. ఆ అధికారాన్ని దక్కించుకోవడానికి, ఆ అధికారాన్ని పొందడానికి వాళ్ళు ఉపయోగించిన కేవలం సమిధలే ఆ నలుగురిని సెలెక్ట్ చేసుకోవడానికి, ఆ నలుగురిని పర్చేస్ చేసుకోవడానికి, చివరికి ఆ నలుగురిని దారుణంగా చంపేంత ధైర్యం వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది? ఒక కుక్కని చంపితే ప్రశ్నించడానికి మనుషులు వచ్చే ఈ దేశంలో ఒక మనిషిని చంపితే ఎదిరించి ప్రశ్నించడానికి ఏ కుక్క రాదనే ధైర్యం వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది? ఆ ధైర్యమే, ఆ నమ్మకమే యువర్ ఆనర్ ఈ దేశపు రాజకీయం. ఎదిరించి మాట్లాడితే నోరు నొక్కేసే రాజకీయం, వేలెత్తి ప్రశ్నిస్తే సంకెళ్లు వేసే రాజకీయం. కానీ ఎంత నోరు నొక్కి పెట్టినా, ఏ సొరంగంలో కట్టేసి ఉంచినా ఎదిరించి ప్రశ్నలు వేస్తూనే ఉంటారు. దానికి మన సమాధానం చెప్పి తీరాలి. ఎందుకంటే ఈ దేశం ఎవ్వడికి ఆ డబ్బ సొత్తు కాదు. ఇది మన దేశం యువర్ ఆనర్, మన దేశం. The court recognizes and therefore hereby takes into consideration the allegations made for the defense counsel that there has been serious violations of rules of law on the encounter killings of the 4 accused. Also, the court hereby constitutes the judicial panel to inquire about the death of Professor Sabha on the deaths of 52 students in the Central University. పోలీసు ఉద్యోగంలో చేరేటప్పుడు ఎవరైనా మనసులో ఒక దృఢ నిశ్చయంతో ఉంటారు. కానీ ఇక్కడ అధికార బలం, రాజకీయ బలం మనల్ని అనగదొక్కుతూనే ఉంటాయి. మనం కన్న కలలన్నీ ఎండమావులవుతాయి. కానీ ఏదో ఒకరోజు వేదిక పక్కన నిలబడి వేడుక చూస్తూ చప్పట్లు కొట్టిన మనం కూడా పరిస్థితులకి లొంగాల్సి వస్తుంది. లొంగేలా చేస్తారు. సార్, సీసీటీవీ ఫుటేజ్ లో దొరికిన బండి నంబర్ని ట్రేస్ చేశాం. బట్ అయితే ఆ నంబర్ ఫేక్ అంట. సార్, నాకెందుకో దీని వెనక ఎవరో ఉన్నట్టు అనిపిస్తోంది. సార్, నాకిప్పుడే అంతా క్లియర్గా తెలిసింది. దేనికైనా సిద్ధంగా ఉండాలి. నీ కొడుక్కి ఏమీ కాదు. యు టేక్ కేర్, ఓకే? ఇది రాజకీయం బాబు. ఇక్కడ గెలవాలంటే ఎత్తులు వేయడం తెలియాలి. ఎందుకంటే దక్కించుకోవాల్సింది అధికారాన్ని బాబు. హీరోకి ట్రాజెడీ ఎప్పుడూ మైలేజే. ఇక మన హీరో రేంజ్ ఎక్కడో ఉంటుంది. చప్పట్లు చెప్పు దెబ్బలుగా మారినప్పుడు